ఈరోజు నా వీడియో పలకరింపులో ఉన్న మాధుర్యాన్ని తెలియజేస్తుంది. రమేష్ ఆహార పదార్థాల నిల్వ చేసే ఫ్యాక్టరీలో అధికారిగా పనిచేస్తున్నాడు. ఆ రోజు సాయంత్రం కోల్డ్ రూమ్లో పరిశీలిస్తుంటే అకస్మాత్తుగా గది మూసుకుపోయి తాళం పడిపోయింది. ఆ శీతల గిడ్డంకిలో ఇరుక్కుపోయాడు. తలుపులు తట్టినా బాదినా కేకలు పెట్టినా ఎవ్వరికీ వినపడలేదు. చల్లదనం పెరిగి చలికి గడ్డ కట్టిపోతుంటే చావుకు దగ్గరైపోతున్నాడు. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డ్ తలుపులు తీసి ప్రాణాలు కాపాడాడు. రమేష్ తేరుకుని నేను ఇందులో ఉన్నానని నీకెట్లా తెలిసింది అని అడిగాడు. సార్, నేను 35 ఏళ్లుగా ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను. ప్రతిరోజు వందలాది మంది కార్మికులు ఉద్యోగులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మీలాంటి వారు ఏ కొద్ది మందో ఉదయం వచ్చేటప్పుడు గుడ్ మార్నింగ్ అని, వెళ్ళేటప్పుడు బాయ్ అని చెయ్యి ఊపుతూ పలకరిస్తారు. ఈరోజు ఉదయం మీ మాట విన్నానే కానీ వెళ్ళేటప్పుడు గుడ్ ఈవినింగ్ సియ్యూ అన్న మీ మాట వినపడలేదు. నేను ప్రతిరోజు మీరు నవ్వుతూ చెప్పే హాయ్ బాయ్ వంటి వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అనుమానం వచ్చి ఒక్కసారి చూద్దామని లోపలికి వచ్చాను. ఏదో జరిగిందని అర్థమైంది. మీరిలా కొన ఊపిరితో కనబడ్డారు. ప్రతి నిమిషం విలువైనదే. ఈ నిమిషం మనం ఇచ్చేది మరో నిమిషం మనకి బహుమతిగా దక్కుతుంది. అందుకే ఎప్పుడు ఇతరులతో నవ్వుతూ పలకరించడం అలవాటు చేసుకోండి. జీవితం చాలా చిన్నది. గడిచిన నిమిషం తిరిగి రాదు, కానీ మన ప్రవర్తన మాత్రం ఇతరుల మనసుల్లో అలాగే ఉండిపోతుంది. ఒకప్పుడు ఆకలిని తట్టుకోవడానికి దారులు వెతికేవారు. ఇప్పుడు ఒంటరితనాన్ని తట్టుకోవడానికి దారులు వెతుకుతున్నారు. మనం పిలిచే చిన్న పలకరింపు ఒకరికి ఒకరోజు ఆశ కావచ్చు. అందుకే ప్రతి ఒక్కరితో నవ్వుతూ పలకరించండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియోని చివరి దాకా చూసిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.